హలో వెల్కమ్ టు జైసు వ్లాగ్స్. మీకు నేను తెలియకపోతే మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు జైసుదా. నేను ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు 4-5 వ్లాగ్స్ నేను అప్లోడ్ చేశాను. అవి ఎలా ఉన్నాయో చూసి నాకు చెప్పండి. మీరు నాకు చెప్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను అనమాట. అండ్ ఆల్సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను అనమాట, అనిత. యాక్చువల్లీ మా బీటెక్లో వీ స్టార్టెడ్ అవర్ ఫ్రెండ్షిప్ యాజ్ ఎ స్ట్రేంజర్స్ టు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే ఫస్ట్లో ఆ పిల్లకి నన్ను చూస్తే నేను చాలా అల్లరి అలా అంతా అనుకునిందంట. బట్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి షీ బికేమ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐఎమ్ హర్ బెస్ట్ ఫ్రెండ్. మేము అసలు ఎక్కువగా మీట్ అవ్వమన్నమాట. ఓన్లీ తన నా బర్త్డేకి వస్తే మా బీటెక్ మొత్తం గ్యాంగ్లో ఫస్ట్ ఆ పిల్లకే పెళ్ళి అవుతుందన్నమాట. మా అందరికీ త్వరగా అవ్వదు, మాకు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వవు అని డిసైడ్ అయినాం. బట్ అనిత మాత్రం పెళ్ళి చేసుకుంటుంది. వీఆర్ గ్యాంగ్ ఆఫ్ 7 మెంబర్స్ అనమాట. ఒక అమ్మాయికి అయితే పెళ్ళయింది, మిగతా అందరం అలాగే బ్యాచులర్స్గానే ఉన్నాం. ఇంకా వీఆర్ 2021 బ్యాచ్, ఐ గెస్ 2021. అండ్ ఆ తర్వాత మేమంతా అనితకి బ్రైట్ టు బీ చేద్దాం అని చెప్పి కూడా ఇక్కడే మార్తల్లిలో మినీఫ్లిక్స్లో చేసామన్నమాట. ఎవరికి ఏం పార్టీ ఉన్నా ఏదున్నా మేమందరం మినీఫ్లిక్స్లోనే చేసుకుంటాం. మీరు కూడా కావాలంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను బ్రైట్ టు బీ చేయడానికి 2-3 కనుక్కున్నాను అనమాట. ఓన్లీ 1 అవర్ మాత్రమే ఇస్తున్నారు, వీళ్ళైతే 2 అవర్స్ ఇస్తారనమాట. చాలా బాగా మనకు కంఫర్ట్గా, ఫుడ్ కూడా బాగుండింది. అండ్ నేను కొన్ని వీడియోస్ తీసాను, అవైతే నేను గ్లిమ్స్ అన్నీ యాడ్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. ఆ పిల్లకి బ్రైట్ టు బీ చేసిన తర్వాత ఇంకా నాకైతే అనిత వాళ్ళ మమ్మీ కూడా అనిత పక్కన ఉన్నప్పుడు కాల్ చేసింది. వాళ్ళ మమ్మీ కూడా నువ్వు త్వరగా వచ్చేయి, ఇంక ఈ పిల్ల అయితే నేను ముందు రావు కదా, నేను నీతో మాట్లాడను అని చెప్పి నాకు కార్డు ఇయ్యను అని చెప్పి ఏదేదో చెప్తానింది. కానీ నేను రిసెప్షన్ రోజే వెళ్తున్నాను. ఇంకా ఆ పిల్ల ఆ తర్వాత నా మీద కోప్పడుతుంది. బట్ స్టిల్ మేము మళ్ళీ ఒకటైపోతాం. ఇంకా నేను, రీను, చందు అందరం కలిసి ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడైతే నేను ప్రెజెంట్ ఎలక్ట్రాన్ సిటీలో ఉన్నాను. ఈరోజు నేను వెళ్ళి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. అక్కడైతే హైందూ ఉందని చెప్పి ఒకరోజు హైందూతో స్పెండ్ చేద్దామని చెప్పి ఆ పిల్ల కూడా రారా అని పిలుస్తుంది. అందుకని చెప్పి నేను ఇప్పుడు అన్నీ సర్దుకొని అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అండ్ దెన్ నెక్స్ట్ డే నేను ఎలక్ట్రాన్ సిటీ, నాట్ ఎలక్ట్రాన్ సిటీ, బెంగళూరు నుంచి మదనపల్లికి బస్సు బుక్ చేసుకున్నాం. మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి కూడా వస్తుంది. ఒక అమ్మాయి అయితే రానని ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆ పిల్లని కూడా బలవంతం చేస్తాం. వస్తుందో రాదో కానీ మాకు తెలీదు. బట్ స్టిల్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి బెస్ట్ ట్రిప్ అనిపిస్తుంది. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దామా? అండ్ యూర్ గోయింగ్ టు మీట్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇంకా పెళ్ళి అనగానే మనకు అవుట్ఫిట్స్ ఉండాలి, అవుట్ఫిట్స్ లేకపోతే మనం వెళ్ళమంటాము. బట్ యాక్చువల్లీ ఓన్లీ దిస్ టైం నేను ఈ పెళ్ళికి ఏమీ కొనకుండా పాతవే ఉన్నవన్నీ రీయూజ్ చేస్తున్నానంటే ఈ పెళ్ళికి మాత్రమే అనమాట. నేనైతే నా ఫ్రెండ్ దగ్గర లెహంగా కొట్టేశాను. అండ్ దిస్ ఈజ్ డ్రెస్. నా ఫ్రెండ్ దగ్గర నేను ఇంకా ప్రియా దగ్గర తీసుకున్న లంగావని, హైందూ దగ్గర తీసుకున్న లంగావని, నా శారీ, ఇంకా నేను కొన్ని డ్రెస్సెస్ పెట్టుకోవాలనుకున్నా. ఇంకా అవన్నీ పెట్టుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఎలక్ట్రాన్ సిటీలో ఉన్నాను కదా, ఎలక్ట్రాన్ సిటీలో నుంచి కేఆర్పురం వెళ్ళాలంటే చాలా దూరం కాబట్టి నేను మళ్ళీ ఏమీ మిస్ చేయకూడదని చెప్పి మొత్తం అన్నీ నా ఫ్రెండ్స్కి కావాల్సిన జ్యువెలరీ, నాకు కావాల్సినవి మొత్తం అన్నీ ఎత్తుకున్నాను అనమాట. ఫస్ట్ టైం మేమందరం రెడీ అవ్వబోతున్నాం అనమాట. అందరం ట్రెడిషనల్గా లంగావనీలు వేసుకొని, శారీలు వేసుకొని. యాక్చువల్లీ మేము అరుణాచలం వెళ్ళినప్పుడు శారీస్ కట్టుకున్నాం, బట్ మేము ఇంత గ్రాండ్గా రెడీ అవ్వలేదన్నమాట. ఇప్పుడైతే మొత్తం అందరూ ఆ నైట్ హాఫ్ శారీస్, మార్నింగ్ శారీస్ అన్నట్టు మొత్తం అందరూ తెచ్చుకొని రెడీ అయ్యారు. బట్ నేనైతే శారీ కట్టుకుందాం అనుకున్నా కానీ నా దగ్గర ఉన్నాయి కానీ నేను అవన్నీ వేసేసానని చెప్పి హైందూ వేసుకోలేదని చెప్పి ఇది వేసుకుందామని తీసుకెళ్తున్నాను అనమాట. ఇది కూడా బాగానే ఉండింది. బట్ నాకు ఓవరాల్గా ఎవ్రీ టైం రెడీ అయినంత సాటిస్ఫాక్షన్ అయితే ఈ పెళ్ళిలో ఇవ్వలేదన్నమాట. ఐ డోంట్ నో వై. బట్ ఇంకో శారీ ఉంది నా దగ్గర, రిసెప్షన్ శారీ. అది ఆప్షనల్గా పెట్టుకున్నాను. అది కూడా 2 times ఏమో వేసుకున్నాను. బట్ అది కూడా పెట్టుకున్నాను అనమాట. నాకు కావాలి, బాగుంటుందేమో, మళ్ళీ నాకు ఆ హాఫ్ శారీ పట్టకపోతే వేసుకుందామని చెప్పి. అండ్ దెన్ ఇది బ్రైట్ టు బీది అనమాట. బ్రైట్ టు బీది కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, అవన్నీ కొంచెం బాగున్నాయి, మెమరీగా ఉంటాయని చెప్పి నేను ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉందంటే నాకు ఫ్లవర్స్ లేకుండా అవ్వదనమాట. అంటే మోస్ట్ స్పెషల్ అకేషన్స్కి నేను ఫ్లవర్ తీసుకుంటాను. అండ్ ఇంకా అనిత, చందు, రీను వచ్చి అక్కడి నుంచి వస్తున్నారనమాట. నేనైతే ఇంకా ఎలక్ట్రాన్ సిటీ నుంచి, ఇది ఎప్పుడు ఐ థింక్ ఇట్స్ Feb 19th అనుకుంటా అప్పుడు. అండ్ ఇక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అనితని ఎంబ్రేస్ చేద్దామని చెప్పి పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది అని పాట పెట్టించాము. చూడండి ఆ పిల్ల ఎంత సిగ్గుపడిపోతుందో ఇప్పుడు. Happy night to be Anita.
సిగ్గులు వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చి ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే కొంచెం తగ్గాలే పిల్ల మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల పొద్దులు లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల మూడు పెళ్ళాలంటే నీ కంకి పొడవళ్ళ అట్ట కన్నెర చెయ్యి చందు వీడియోలో కనపడలా నువ్వు నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే మీసాల పిల్ల అదే కదా అదే అడిగింది అట్లా కాదండి ఇప్పుడు ఓకే నువ్వు 2003లోనే పుట్టినావు. అవును పుట్టింది కూడా అప్పుడే. ఎగ్జాంపుల్ నువ్వు 1999లో పుట్టావు. ఎగ్జాంపుల్ అక్క నీకన్నా ముందు ఇయర్లో పుట్టింది. అయితే అప్పుడు నువ్వేమన్నావు? అవును వచ్చి అక్కకు పెళ్ళి అయిపోయింటది, 2 పిల్లలు కూడా పుట్టింటారా అన్నావు. అన్నావా లేదా? అదే కదా ఇప్పుడు నేను చెప్పింది. ఇంకా ఇంకేమున్నాయి? నాకేమన్నా జ్యువెలరీ వచ్చు కదా అక్క, ఎప్పుడన్నా రెడీ అవ్వాలంటే అన్నీ వేస్తుంటావు కదా మే. ఏంది మీద ఆవిడ మొన్న రెడీ అయిదామంటే ఇంట్లో మస్తు బాగున్నావు అమ్మా. ఏంది మీ చెల్లెలు ఇన్స్టాగ్రామ్ చేస్తుంది, మీ చెల్లెలు ఇన్స్టాగ్రామ్ చేస్తుంది అంటారు, అందరూ అంటారులే. వద్దన్నా షేవింగ్ జెల్. నేను రేపు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆమె దగ్గర హెయిర్ స్ప్రే చేయించుకుందాం అనుకుంటాను. నేను కూడా హెయిర్ కట్ చేయించుకుంటాను. అమ్మ తను ముద్దలు ఇద్దరు ముద్దలు చేయించుకుంటా. అయితే ఓకే. చందు మళ్ళీ ఆ పిల్ల పెళ్ళికి పోలేదని తెచ్చుకునేసాను. ఆ పిల్ల పోలాడింది, ఆ పిల్ల వేసుకోక మళ్ళీ నాకేం బుద్ధి పుట్టక మళ్ళీ నేనేం చేసేది. దేనికి వేసుకుంటావు? దీనికి సరిపోతుందా మరి? పింక్ లేకంటే బాగుంది. దాంట్లోకి వేసుకోవాలా? నీచేనే వేసుకుంటున్నా పింక్. చిన్నదా? చిన్నది లేకపోతే పెద్దది గ్రీన్ కలర్ చిన్నది వేసుకో, సింపుల్ గా ఉంటది. కుట్టించుకున్నావా టాప్స్? అవి విచ్ టాప్స్? కుట్టించుకోవాలి, ఎవరు లేరు నాకు అక్కడ కుట్టించేవాళ్ళు. నాని రమ్యశ్రీ అంట. మేము ఇప్పుడు హెయిర్ కటింగ్ చేసుకొని పోతున్నాం. రేపు నేను వెళ్ళిపోతున్నానని చెప్పి పాపం మా ఆయన చేయించింది. అందుకనే దానికి ట్రీట్గా హెయిర్ కట్ అంతే. లేకపోతే హ్యాపీ అయిపోతుంది. ఎందుకో లేదు, వేరే దానికి తీసుకోపోతారా? నేనైతే బ్యూటీ సోను రా. ఏంది మళ్ళీ బాగా కదా. యూర్ ఎక్సైటెడ్? భయం వేస్తాను. ఎందుకంటే అట్లేం లేదు, వాళ్ళని మన చేస్తాను. ఇవే చేయించుకునేది లేయరా? ఇవే చేయించుకొని ఇష్టం రా. మళ్ళీ లేయర్లు అంటే హైను చాలా రోజుల నుంచి హెయిర్ కట్ చేయించుకోవాలి అంటా ఉండిందనమాట. ఇంకా ఆ పిల్ల చేయించుకొని కూడా ఐ థింక్ ఇట్స్ బీన్ 2 years అయి ఉంటుంది, ఆర్ఎల్స్ 1.5 year. బర్త్డేకి ఏమో చేయించుకున్నట్టుంది. అందుకని చేయించుకుంటా అని చెప్పేసరికి ఇదే ఇంకా పాపకి నేను వెళ్ళిపోతా అని చెప్పేసరికి ఏడుపు వచ్చేసరికి సరేలే హెయిర్ కట్ చేస్తే ఈ పిల్ల కొంచెం హ్యాపీగా ఉంటుందని చెప్పి పిలుచుకెళ్ళాను అనమాట. బట్ వాడైతే కొంచెం నాకు సరిగ్గా అనిపించలేదు. బట్ ఇది పెద్దగానే ఉంది కానీ సరిగ్గా ఐ మీన్ హెయిర్ సలూన్ బాగానే ఉంది కానీ వాడు హెయిర్ కట్ ఎంత చెప్పినా వాడు మేము అడిగినట్టు చేయలేదు. ఫ్రంట్ బ్యాంగ్స్ అయితే ఇంకా సర్లే అని వచ్చేసాం ఇంటికి. ఇంకా నేనైతే మార్నింగే లేచానమాట. చందు 5 బుక్ చేశారు బ్లా బ్లా.
ఇంకా అది ఉందని చెప్పి 3:30కే లేపేశారనమాట. మళ్ళీ నేను లేట్గా రెడీ అవుతానని చెప్పి ఇంకా మార్నింగ్ 3:30కి లేచి రెడీ అవుదామని చెప్పి చూస్తున్నాను. మా వాళ్ళు అయితే సడన్ ప్లాన్లన్నీ వేసారనమాట ఈసారి అనిత పెళ్ళికి. బట్ మాకైతే వెళ్ళినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఆ పిల్ల అయితే ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు. ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలి అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. మా అనిత అయితే ఇంకా స్టిల్ 90s కిడ్ అంటే 90s కిడ్డే. ఇంక ఇప్పుడే రెడీ అయ్యాను నేను వెళ్ళాలన్నమాట. ఇలా పులిహోర చేశాను మా వాళ్ళకి, మళ్ళీ ఆకలిస్తుంది అని చెప్పి నాకు కూడా. ఇంకా అక్షి కూడా ఎలానో పెట్టుకెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వాళ్ళు మళ్ళీ ఏం చేసుకుంటారో చేసుకోరు. లేట్ అవుతుందని చెప్పి పాలు అవి తెచ్చుకున్నాను అనమాట. టీ చేసుకుని తాగుదామని చెప్పి, బికాజ్ ఐఎమ్ వెరీ టయర్డ్. నా ఫేవరెట్ చాక్లెట్స్. చందు వాళ్ళు ఆల్రెడీ టిన్ ఫ్యాక్టరీలో బ్లాబ్లో ఎక్కేసారనమాట. నాకు ఇంకా ఒక 20 minutes ముందు చెప్పారు, నువ్వు ఈ టైంకి రాలే అని చెప్పి. నేను వెళ్తున్నాను ఇంకా వాళ్ళని మీట్ అవ్వడానికి. వచ్చేసారి చూడండి మా వాళ్ళు. ఆ పాపే ప్లాన్ చేయండి నిన్నటికి నిన్న. యాక్చువల్లీ మేమందరం ఒకే దగ్గర చదువుకున్న దగ్గర ఊర్లైనా కూడా మేము ఎప్పుడు ఎవరింటికి వెళ్ళలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం ఒకరింటికి వెళ్తున్నాం, అది పెళ్ళికి వెళ్తున్నాం. సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట పెళ్ళి అంతా ఎంజాయ్ చేయడానికి. Vlog is getting ready re. అచ్చం పెళ్ళికి వచ్చిన ఊర్లకి వచ్చిన లాగే ఉంటారు. సరే ఎట్లా వేసుకోవాలి ఆడ చూడు, సొట్టలు చూస్తే బాగో. మేము ఒక పిల్ల 12కి రమ్మని చెప్పింది. మేమైతే 11కి రీచ్ అయిపోయాం అనమాట. మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా మేము 5:30కి. సో ఇక్కడ రీను అయితే ఇది నార్మల్ ఫంక్షన్ అయినా, ఐ మీన్ లైక్ నార్మల్ నలుగులైనా సింపుల్గా రెడీ అవుతా అని చెప్పింది ఆ పిల్ల. మా రీను అయితే ఒప్పుకోకుండా, లేదు నువ్వు రెడీ అవ్వాల్సిందే, ఫోటోగ్రాఫర్ కూడా రాడని చెప్పారు. కానీ లాస్ట్లో వాళ్ళు వచ్చారు. రీను నేను బాగా రెడీ చేసామన్నమాట. అవన్నీ రీను చేయనే. ఆ పిల్లకైతే బాగా సెట్ అయినాయి అనిపించింది ఆ శారీలోకి. దానికి బ్యాంగిల్స్ కూడా చందువే. మా పాప అన్ప్రిపేర్డ్ టోటలీ. చాలు. యాక్చువల్లీ డెకోర్ కూడా వాళ్ళన్నీ ముందుగానే పూలు కట్టేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఆ రాజు అన్న, నేను, రీను అంతా అరేంజ్ చేసి కొంచెం పెద్దది మధ్యలో పెట్టి ఇంకా ఆ పక్క ఈ పక్క స్లైడ్గా పెడితే బాగుంటుందేమో అని చెప్పి అలా పెట్టామన్నమాట మేము. మాకు కొంచెం పర్లేదు, అవుట్పుట్ బాగానే వచ్చింది అనిపించింది. ఇంకా అనిత అయితే చాలా బాగుండింది ఆ శారీలో. ఆ పిల్ల ఇన్నోసెంట్ స్మైల్కి ఫోటో పోజులు కూడా ఇవ్వదన్నమాట. అనిత అయితే నార్మల్గా ఉంటుంది. మేమే రెడీ అయిపోతుంది. అయితే ఫస్ట్ ఆ పాప రెడీ కావాలి, నిన్ను రెడీ అవ్వమనిలే. నడుచుకుంటూ పోదాం. ఏంటి అసలు చందు తీసుకోవడానికి ఇద్దరు చూసుకోండి. మళ్ళీ ఇంకొకసారి
సెంటర్ అమ్మా సెంటర్ వచ్చి క్రాస్ గా పట్టుకో ఇచ్చేయండి ఇచ్చేయండి మేడం ఇచ్చేయండి మేడం హలో హలో మేడం ఎడం చేత్తవేయండి ఓకే ఇప్పుడు వేయండి వాటర్ వేయండి ఓకే ఇంకా మార్నింగ్ నలుగులు, ఆఫ్టర్నూన్ హల్దీ, ఇంకా తర్వాత నార్మల్గా ఇంట్లో ఊళ్ళో గాజుల ఫంక్షన్ చేసుకుంటారనమాట. అది అనమాట వాళ్ళు ఏవేవో వేస్తా అని చెప్తున్నారు. నార్మల్గా డాట్స్ ఉన్నవి మేమైతే ఫైట్ చేసి కనీసం ఇవన్నీ వేయండి కొంచెం బాగుంటాయి అన్నట్టు వేపించామన్నమాట. ఆ మెహందీ కూడా ఆ పిల్ల అయితే ఎవరో దగ్గర పెట్టించేసుకునేది సింపుల్గా. అలా జరిగిందనమాట. ఇంకా మేము అమ్మమ్మ వాళ్ళకి కూడా వెళ్ళామన్నమాట ఆ రోజు అయితే. నైట్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి మార్నింగ్ మళ్ళీ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట, మృదుల. ఆ పిల్లని కూడా చాలా అంటే చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం మేము. ఐ డోంట్ నో, ఇది చూస్తుంటే నాకు ఇప్పుడు వీడియో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రజెంట్ మూమెంట్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ ఇలా వీడియోలో మమ్మల్ని అందరినీ నేను చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. ఇది వాయిస్ ఓవర్ కానీ కాదు, ఎలా అంటారు, రియలీ గుడ్ అబౌట్ ఇట్ వాట్ ఎవర్ వి డిడ్ దట్ 3 days. అండ్ ఇంకా నెవర్ ఎండింగ్ ప్యాకేజ్. ముద్దు అయితే ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట అనిత పెళ్ళికి. అదే పనిగా రేఖ అయితే ఎగ్గొట్టేసింది. రేఖ వీడియో చూస్తున్నావా చూడు, ఎందుకు రాలేదో కమెంట్ చేయ కనీసం. అండ్ ఇంకా రీను అయితే నా కోసం ఫస్ట్ టైం నాకు బ్లో డ్రై చేసిందంటే నా కర్లీ హెయిర్కి గ్రేట్ అనే చెప్పొచ్చు, నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. నా కర్లీ హెయిర్కి బ్లో డ్రై చేసి అంత నీట్గా తేవాలంటే కష్టం. బాగా చేసింది రీను కూడా. ఇంకా మా చందు కూడా చేసుకొని ఒకటే స్టైల్ చాలా బాగా అనిపించింది మా అందరికీ. అండ్ ఇంకా మేము ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని తిందామని చెప్పి తింటున్నాం అనమాట. ఎందుకంటే మేము ఆ రోజు ఏం తినలేదు మార్నింగ్ మా అత్తల ఇంట్లో కొంచెం తినేసి వచ్చాము. బట్ మాకు ఇంక ఈవినింగ్ ఆల్రెడీ 4 అయిపోయింది, అందుకే తింటున్నాం అనమాట. ఇంకా మేము కళ్యాణ మండపంకి వెళ్ళిపోదామని చెప్పి వెళ్తున్నాము. ఆ గిఫ్ట్ యాక్చువల్లీ మేము ఏదో అనుకున్నాం, అదేదో అయింది. అండ్ ఇక్కడే మీట్ అయిన మేము ఇప్పుడు ఆటోలో మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మ్యారేజ్ ఆఫ్ అవర్ గ్యాంగ్. అండ్ దెన్ లక్ష్మి పెళ్ళి అయింది. లక్ష్మి పెళ్ళికి అయితే నేను మా హైను పోయి వెళ్ళినాం అనమాట. లక్ష్మి వచ్చి నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూపిస్తాను. అండ్ మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట 3 days అవంతా. ఇంకా అనిత ఫ్లెక్సీలో ఇలా చూసి ఫుల్ ఖుషి. నేనైతే మీకు వెనకాల వస్తుంటే నా ఒరిజినల్ వీడియోలో చూడండి. అండ్ దెన్ మేము ఇక్కడ బాగా రెడీ అవుదామని చెప్పి ఒక పెళ్ళికి మా ఫ్రెండ్ చెప్పించింది అనమాట నాకు హెయిర్ స్టైల్. నాకు బాగా నచ్చి వాళ్ళతోనే మాట్లాడుకుందామని చెప్పి మాట్లాడుకొని మొత్తం హెయిర్ స్టైల్ వేయించుకున్నాం అనమాట. మార్నింగ్ నైట్ మేము ఎప్పుడు వేయించుకోలేదు, అసలు ఫంక్షన్స్కి వెళ్ళలేదులే, ఇదే ఫస్ట్ ఫంక్షన్. చాలా బాగా అనిపించింది వాళ్ళు హెయిర్ స్టైల్ వేసింది. అందరూ ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నారు, నేనైతే ఎక్స్టెన్షన్స్ నా హెయిర్కి దానికి అంత సెట్ అవ్వలేదు అనమాట. అందుకే నేను ఎక్స్టెన్షన్స్ కూడా పెట్టుకోలేదు. నార్మల్గా నా ఫ్రెండ్ లంగా వేసుకొని అలా రెడీ అయ్యాను. అండ్ ఇక్కడ అనిత రిసెప్షన్ అనమాట. మేము వచ్చాము అండ్ వీ వర్ సో హ్యాపీ అనమాట. ఆ పిల్లని అలా రాజు ఉన్నని వాళ్ళిద్దరిని చూసి. అండ్ ఇంకా మేము నార్మల్గా అటువైపు నిల్చోమని రాజు అన్న అంటే లేదు నేను అటు నిల్చోనని చెప్పి ఇటే నిల్చొని ఫోటోలు తీసుకుంటున్నాం అనమాట. ఇంక రాజు అన్నని కూడా పక్కకు పంపించేసాం, ఎందుకంటే మా గ్యాంగ్ ఫోటో మాకు ఉండాలి కాబట్టి. అండ్ ఇంకా ఫోటోలు తీసుకొని మళ్ళీ నేను సపరేట్గా కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అయితే. ఇంకా కొద్దిసేపు అనిత అని అక్కడంతా చూసేసి కొద్దిసేపు అలా మండపం దగ్గర ఉన్న తర్వాతే తిందాంలే అని చెప్పి వస్తున్నాం అనమాట తినడానికి. అండ్ ఇక్కడ నెవర్ ఎండింగ్ ఫోటో సెషన్స్ అండ్ మాట్లాడుకుంటూ మళ్ళీ తినడానికి వచ్చామన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగా అనిపించింది మాకు. మా సైడ్ అయితే ఇవే పెడతారు ఎక్కువ, పోలీ 2 kind of రైసెస్, పచ్చడి అవంతా పెట్టినారు. నేనైతే ఫుల్గా తిన్నాను అనమాట. తినేసి వైట్ రైస్ తిందాం అనుకున్నాను, వైట్ రైస్ కూడా తినే గ్యాప్ లేకుండా అంత తినేసాను నేనైతే. ఆ ఫుడ్ కూడా చాలా బాగుండింది. ఇంకా ఫుల్ తినేసి వచ్చామన్నమాట. అక్కడైతే పెళ్ళిలో మోస్ట్లీ ఎవరిల్లు అన్నట్టే చూసారు మమ్మల్ని అయితే. అనిత
పెళ్లి కూతురు కంటే ముందుగానే రెడీ అయ్యి ఫోటోలు తీసుకుంటున్నారు. పెళ్లి కూతురు కంటే ముందుగానే రెడీ అయ్యి ఫోటో కానీ చాలా బాగున్నారు గాయస్. కానీ చాలా బాగున్నారు గాయస్. అలా చేస్తే నువ్వు ఒక సెటప్, అలా చేస్తే నువ్వు బ్లర్ అయిన సెటప్, నువ్వు బ్లర్ అయినావు. అనిత అయితే చాలా బాగుంది పెళ్లి కూతురులాగా. గ్రీన్ శారీకి రెడ్ బ్లౌజ్కి చాలా అంటే చాలా బాగుండింది ఆ పిల్ల మార్నింగ్. అండ్ వీ వర్ సో హ్యాపీ. ఇదంతా ఎడిట్ చేస్తుంటే నిజంగానే ఐ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్. అంత బాగా అనిపించింది వీడియో మా అందరినీ టుగెదర్గా. ఎందుకంటే మేము చాలా రోజులైంది మీట్ అయ్యి. ఎన్ని ఫైట్స్ ఉన్నా ఏమున్నా వీ నో దట్ వీ విల్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ అని చెప్పి. మొత్తానికైతే మా అనిత పెళ్ళి జరిగిపోయింది అనమాట ఇలాగా. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడంతో ఇది కూడా వ్లాగ్ తీసాను. అండ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంకా మేమైతే ఈ 3 days బాగా ఎంజాయ్ చేసాము. ఒకరి మీద ఒకరు కుళ్ళు జోకులు వేసుకుంటూ, తినుకుంటూ, అలుక్కుంటూ, మళ్ళీ ఒకటైపోతా, ఏమేమి కావాలన్నీ చూసుకుంటూ చాలా చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే. ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. ఇది జస్ట్ వ్లాగ్ మాత్రమే కాదు, ఇట్స్ మూమెంట్ ఆఫ్ మెమరీస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీకు కూడా చాలా థ్యాంక్స్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు. అండ్ దెర్ ఆర్ ఫ్యూ